బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సీఎంగా షిండే ఉన్నారు, ఆయన పరిపాలనా తీరు కూడా ఎన్నికల్లో డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది. సీఎం షిండే ఫ్యాక్టర్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ పాత్ర కానీ ఏ రకంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు? వాస్తవంగా షిండేను వ్యూహాత్మకంగా బీజేపీ ముఖ్యమంత్రి చేసింది. అప్పుడు కూడా బీజేపీకి బలం ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్న అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశాడు. బీజేపీ స్ట్రాటజీ ఏముండే అంటే, ఒకసారి శివసేన అతను ముఖ్యమంత్రి కాకపోతే శివసేన ఓటు బేస్ అంతా ఉద్ధవ్ ఠాక్రే వెనకాల ర్యాలీ అవుతుంది అనేది బీజేపీ గమనించింది. గమనించి శివ సైనికుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న శివ సైనికుల సెంటిమెంట్ను బీజేపీ గౌరవించింది. ఉద్ధవ్ ఠాక్రే అప్పుడు ఇష్యూలు ఎక్కువ పోయింది. ఇష్యూ శివసేన వాడు కాలేదు అనలేదు, నేను కాలేదు, నాకు ఇవ్వలేదు అంటే జనం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రే కూడా సీఎం కావాలని ఎన్నడూ కోరుకోలేదు. ఆయన మనోహర్ జోషిని సీఎం చేశాడు తప్ప ఆయన సీఎం కాలే. అందువల్ల శివసేనకు ఆ హిస్టరీ కూడా ఉంది. అంటే శివసేన ఫస్ట్ ఫ్యామిలీ అయిన ఠాక్రే ఫ్యామిలీ సీఎం తీసుకోలేదు బాలాసాహెబ్ ఠాక్రే. సో అందువల్ల ఉద్ధవ్ ఠాక్రే ఒక నెరేటివ్ లేకుండా చేయగలిగేది బీజేపీ ఏక్నాథ్ షిందేని పెట్టి. తర్వాత ఏక్నాథ్ షిందే మరాఠా కమ్యూనిటీకి చెందిన అతను కూడా, అది కూడా ఆయనకు ఉపయోగపడింది. ఏక్నాథ్ షిందే ఈ మాజీ లడ్కీ బహన్ యోజన ద్వారా ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ టైప్లో ఒక ఇమేజ్ కూడా తెచ్చుకోగలిగాడు, చాలా అసెట్ చేసుకోగలిగాడు ఏక్నాథ్ షిందే. అంటే ఒక డమ్మీగా పెట్టారనుకున్న అతను కాస్త అసెట్గా మారిపోయాడు. ఇందుకు కౌంటర్గా మహావికాస్ అగాది ఉద్ధవ్ ఠాక్రేని ఫోకస్ కూడా చేయలేకపోయింది. వాస్తవంగా పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్గా ఏక్నాథ్ షిందే కనబడ్డాడు. తమ సోషల్ బేస్కు రిప్రజెంట్ చేశాడు, తమ పొలిటికల్ బేస్కు రిప్రజెంట్ చేశాడు. ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చేవరకు ఏంటంటే, వాస్తవంగా కోవిడ్ టైంలో ఉద్ధవ్ ఠాక్రే కృషిని ప్రజలు హర్షించారు కూడా. కానీ మళ్ళీ ఆయన దాన్ని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే సీఎం ఫేస్గా లేడు. ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడైతే సీఎం ఫేస్గా లేడో, ఏక్నాథ్ షిందే ఆల్రెడీ సీఎంగా ఉన్నాడు కనుక మీకు అది శివసేన ఓట్ను గార్నర్ చేసుకోవడానికి ఉపయోగపడింది. మీకు అందుకే గమనించండి, ఇవాళ ఏక్నాథ్ షిందేకి వచ్చిన ఓట్లు మొత్తం మహావికాస్ అగాది కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. సో అందువల్ల ఉద్ధవ్ ఠాక్రేను సీఎం ఫేస్గా పెట్టకపోవడం కూడా ఒక పెద్ద డ్యామేజ్గా మారిపోయింది. పెట్టి ఉంటే ఓకే, కోవిడ్ టైంలో పర్ఫామ్ చేసిన చీఫ్ మినిస్టర్ బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు, మా శివ సైనికుడు అనేటువంటి ఒక అన్నిటికీ మించి యూనిఫైంగ్. ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే, ఎవరు దీనికి ఓనరు మీరు చాలా చెప్తారు మాకు, కానీ మీ ఓనర్ ఎవరని మీరు తెలంగాణలో కూడా చూడండి. అసెంబ్లీకి వచ్చేటప్పటికి అది ఇంపార్టెంట్ కదా, అసెంబ్లీ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా కన్సాలిడేట్ అయ్యి ఫోకస్ అయ్యేంత వరకు కాంగ్రెస్ గల్వనైజ్ చేసుకోలేకపోయింది. బండి సంజయ్ ఎప్పుడైతే డ్రాప్ చేశారో బీజేపీ ఇబ్బందుల్లో పడింది. ఎప్పుడు కూడా ఏంటంటే, హూ ఈజ్ అవర్ ఓనర్ మీరు చాలా చెప్తారు కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేసేది? ఆ ఇంప్లిమెంట్ చేసేవారు నేను ఫలానా అనుకున్నప్పుడు ప్రజలు అంగీకరిస్తారు. అది అక్కడ మహావికాస్ అగాది లేకుండా పోయింది. మీరు అనొచ్చు, మరి మహాయుతిలో కూడా దేవేంద్ర ఫడ్నవీసా ఏక్నాథ్ షిందే అంటే ఇద్దరిలో ఎవరొకరు గ్యారంటీగా అవుతారు. ఎవరు లేకపోతే నరేంద్ర మోడీ అనే అతను ఒక యజమాని కనబడ్డాడు అక్కడ. ఇక్కడ యజమాని లేకుండా పోయాడు కదా. రైట్. అయితే ఒక విషయం సార్, మిమ్మల్ని జ్యోతిష్యం చెప్పనే అడగలేను కానీ మీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ నడిపినటువంటి షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే అత్యధిక స్థానాలు సాధించినటువంటి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఎలక్టోరల్గా తీసుకుంటే అత్యధిక స్థానాలను బీజేపీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా నేను ఎగ్జాక్ట్ చూడలే కానీ 133 దాకా వచ్చిన. 133 అంటే ఆ స్థాయిలో సీట్లు 145 వస్తే అధికారం. అంటే దాదాపు ఇండిపెండెంట్ల మద్దతుతో ఒకరిద్దరు మద్దతుతో బీజేపీ సొంతగా కూడా పవర్లకు రావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఏ రకంగా చూసినా దేవేంద్ర ఫడ్నవీస్ కావాలి, సంఖ్యాపరంగా చూసినా దేవేంద్ర ఫడ్నవీస్ కావాలి, పొలిటికల్ ఇమేజ్ రీత్యా చూసినా ఫడ్నవీస్ ఇస్ ఎ మచ్ బిగ్గర్ లీడర్. సో బీజేపీ వ్యూహం పైన ఆధారపడి ఉంటుంది. కానీ బీజేపీ ఏక్నాథ్ షిందేకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఏక్నాథ్ షిందేని సీఎం చేయకపోతే శివసేన బేస్ మొత్తం మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే వైపు ఏమైనా వెళ్తుందా అని. ఎందుకంటే ఏక్నాథ్ షిందే సీఎం చైర్లో కూర్చొని ఉండడం శివసేన ఓటర్ను మహాయుతి రిటైన్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ద మూమెంట్ అతన్ని పక్కకు పడేశారనుకోండి, కరివేపాకులాగా వాడి పడేసుకున్నారు. శివసైనికుల సెంటిమెంటు బాగా బలంగా పనిచేసే అవకాశం ఉంది. అది పనిచేస్తే మళ్ళీ బీజేపీకి లాంగ్ టర్మ్లో ప్రమాదం. అందువల్ల ఇప్పుడు బీజేపీ అధిష్టానం హ్యాస్ టు టేక్ ఎ కాల్.
ఏక్నాథ్ షిందే మీరు అన్నట్లు ఏక్నాథ్ షిందే తన వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల పాపులర్ సీఎం అయ్యాడు, ఏదో డమ్మీగా పెట్టారనుకుంటే అసర్ట్ చేసుకున్నాడు, సక్సెస్ఫుల్గా ఉద్ధవ్ ఠాక్రేను దెబ్బతీయగలిగాడు. ఈ టైంలో కూడా ఆయన ఒక పర్ఫార్మింగ్ లీడర్గా ఉన్న సమయంలో కేవలం సంఖ్యాబలం అనే యాంగిల్లో పనిష్ చేస్తే మరి ఏ సంఖ్యాబలంతో ఆయన ముఖ్యమంత్రి చేసాం అంతకుముందు? అన్నిటికీ మించి కాస్ట్ కాంబినేషన్లో తీసుకున్న ఫడ్నవీస్ కన్నా ఏక్నాథ్ షిందే అడ్వాంటేజ్. అందువల్ల ఇట్ ఈస్ ఎ కాల్ ఆఫ్ ద బీజేపీ హైకమాండ్. ఏక్నాథ్ షిందే గట్టిగా నిలదీసి అడిగే అవకాశం ఏం లేదు. బీజేపీ ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. రైట్. థర్డ్ క్వశ్చన్, మహాయుతి కూటమిలో 3 పార్టీలు, బీజేపీ చూసినా, షిండే శివసేన చూసినా, లేకపోతే అజిత్ పవార్ ఎన్సీపీ చూసినా, 3 కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. 3 పార్టీలకు ప్రజలు ఓట్లేశారు, 3 పార్టీలకు ప్రజలు సీట్లు ఇచ్చారు. ఎట్లా, ఎందుకు ఈ రకంగా 3 పార్టీలను ఆదరించారు కూటమిలోని? 3 పార్టీలను ఇటు ఆదరించారు, అటు 3 పార్టీలను తిరస్కరించారు. మీరు అలా శివసేన తిరస్కరించారు, అజిత్ పవార్ తిరస్కరించారు, కాంగ్రెస్ తిరస్కరించారు. సాధారణంగా ఇప్పుడు మీకు జార్ఖండ్ చూస్తే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే జేఎంఎం చాలా బలపడింది, కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. ఈ మూడిట్లో కూడా మీకు బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ. మీకు బీజేపీ 149 సీట్స్ పోటీ చేసినట్టుంది. మీకు అంటే దాదాపు 90% స్ట్రైక్ రేట్, 90+ ఉందా? 85 to 90% స్ట్రైక్ రేట్. సో మ్యాసివ్ స్ట్రైక్ రేట్, నియర్లీ 90%. మీకు కంపారిటివ్లీ బీజేపీ తర్వాత నీకు ఏక్నాథ్ షిందే స్ట్రైక్ రేట్ ఉంది, ఆ తర్వాత అజిత్ పవార్ స్ట్రైక్ రేట్ ఉంది. లోక్సభ ఎలక్షన్స్లో మీకు తో కంపేర్ చేస్తే అజిత్ పవార్ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టగలిగారు. సో అందువల్ల దీనికి కారణం ఏంటి అంటే, ఒక యాంకర్, ఏదైనా ఒక కూటమి సక్సెస్ కావాలంటే ఒక బలమైన పార్టీ ఉండాలి. అంటే ఈ కూటమికి ఈ పార్టీ ఓనర్, ఈ లీడర్ ఓనర్ అని. సో మీకు పెద్ద డ్యామేజ్ మహాయుతికి జరిగింది అది. ఈ కూటమికి ఎవరు యాంకర్, ఎవరు ఓనర్ ఆన్సర్ లేదు. సో అది ఎలక్షన్ల తర్వాత డిసైడ్ చేస్తామన్నారు, జనం యాక్సెప్ట్ చేయలేదు. అంటే మీరు అనొచ్చు మరి బీజేపీ కూడా ఈ మహాయుతి కూడా అలా చెప్పలేదు, చెప్పినా చెప్పకపోయినా మహాయుతిలో కనబడుతుంది కదా. మీకు క్లియర్గా ఏక్నాథ్ షిందే సీఎం చైర్లో కూర్చున్నాడు, బీజేపీ బలమైన మేజర్ ఫోర్స్గా ఉన్నారు. ఈ ఇద్దరిట్లో ఏక్నాథ్ షిందే కావాలన్నా బీజేపీ వాలంటరీగా ఇస్తే తప్ప సాధ్యం కాదు. అందువల్ల బీజేపీ అనేది ఒక యూనిఫైయింగ్ ఫోర్స్గా మీకు మహాయుతిలో కనబడ్డది. అందుకు భిన్నంగా మీకు ఈ మహావికాస్ అఘాడీలో యూనిఫైయింగ్ ఫోర్సే లేకుండా పోయింది. అందువల్ల ఎప్పుడైతే ఒక యూనిఫైయింగ్ ఫోర్స్ ఉంటుందో మిగతా వాటిని లాక్కెళ్ళగలుగుతుంది, మీకు ఆటోమేటిక్గా యాంకరింగ్ అయిపోతాయి. సో ఒక ప్రధానమైన ఒక మంచి టాప్ హీరో ఉన్నాడు అనుకోండి, సైడ్ హీరోలు మిగతా వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొద్దిగా అటు ఇటు ఉన్నా లాక్కెళ్ళిపోతారు. సో మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేకపోవడం వల్ల దెబ్బతిన్నాడు. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మహాయుతికి ఉండడం అనేది ఇంత ముగ్గురు పర్ఫార్మ్ అయ్యడానికి అవకాశం. రైట్. ఫోర్త్ క్వశ్చన్, కరెక్ట్గా 5-6 నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలా అనూహ్యమైనటువంటి విజయాన్ని అందుకోగలిగారు? ఒకరేమో రిలాక్స్ అయ్యారా, ఇంకొకరు అందు నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకెళ్లారా? ఏం జరిగింది? ఖచ్చితంగా రిలాక్స్ అయ్యారని చెప్పలేం, కానీ బీజేపీ పాఠాలు సమర్థవంతంగా నేర్చుకున్నది. బీజేపీకి ఉన్న ఒకటి, మనకు ఓడిపోయినా కూడా లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ <1% గ్యాప్ ఎన్డీఏకు. ఎన్డీఏ సీట్ల రీత్యా ఓడిపోయింది కానీ ఓట్ల రీత్యా ఓడిపోలేదు. ఈ మనం దీనికి వాస్తవంగా గుర్తించాలి. ఏం చేశారన్నప్పుడు క్లియర్గా పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా డబ్బు పంపిణీ చేశారు. సోషల్, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఓబీసీ కన్సాలిడేషన్ చేశారు. తర్వాత హిందూ యూనిటీని సమర్థవంతంగా హిందుత్వ వెనకాల ఓటర్లను ర్యాలీ చేయగలిగారు. అంటే ఎప్పుడైతే ఈ కాస్ట్ ఈక్వేషన్స్ హిందూ యూనిటీని దెబ్బతీసే అవకాశం ఉన్నప్పుడు భారీగా రిలీజియస్ పోలరైజేషన్ క్యాంపెయిన్ నడిపి హిందూ యూనిటీ తేగలిగారు. అంటే దాంతోపాటు మీకు మైక్రో లెవెల్ బ్యాటిల్స్ నడిపారు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మీకు ఎక్కడ ఏమి చేయాలో చేశారు. ఎందుకంటే మహారాష్ట్రకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈవెన్ లోక్సభ ఎలక్షన్లో కూడా 76 సీట్స్లో అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్గా చూస్తే 5,000 గ్యాప్. సో అంత లో మార్జిన్ ఉంది కనుక అక్కడ ఇండిపెండెంట్లను ప్రోత్సహించారు, సేమ్ పేరున్న వాళ్ళని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆర్ఆర్ పాటిల్ అనే అతనికి పోటీగా 4-3 ఉన్నారు ఆర్ఆర్ పాటిల్. సో అందువల్ల అలా ఫ్రాగ్మెంట్ చేయగలిగారు, చాలా తెలివిగా ఫ్రాగ్మెంట్ చేయగలిగారు, హైపర్ లోకల్ క్యాంపెయిన్ నడపగలిగారు. సో ఈ ఆర్ఎస్ఎస్తో సమన్వయం సమర్థవంతంగా చేసుకోగలిగారు. సో ఒక్కటని కాదు, బీజేపీ చేసిన ప్రతి ఎత్తుగడ సమర్థవంతంగా మహారాష్ట్రలో విజయవంతమైంది. దీనికి కౌంటర్గా ఒక బలమైన నరేటివ్, మాకెందుకు ఓటేయాలి మహాయుతి చెప్పలేకపోయింది.
ఇంకో వాళ్ళు ద్రోహులు కనుక మాకు ఓటేయాలి, వాళ్ళ వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడింది కనుక మాకు ఓటేయాలి అన్నారు. కానీ అంటే నెగిటివ్ క్యాంపెయిన్ పైన ఆధారపడడం, మాకెందుకు ఓటేయాలని చెప్పుకోలేకపోయారు. వాళ్ళకి ఎందుకు ఓటేయకూడదో వాళ్ళు ఎందుకు ఓటేయకూడదో బాగానే చెప్పారు, కానీ అది కూడా పూర్తిగా అది ఓల్డ్ యూజ్డ్ వెపన్, అది జిరాక్స్ కాపీ, అది ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్లో వాడేసిన పేపర్. సో అందువల్ల మాకెందుకు ఓటేయాలనో చెప్పలేకపోయారు. మీకు ఓటేస్తే ఇది అమలు చేసే పార్టీ ఏదో చెప్పలేకపోయారు, అమలు చేసే నాయకుడు ఎవరో చూపలేకపోయారు. సో దాంతో ఆ కోహెషన్ అనేది మీకు ఎక్కడ క్యాంపెయిన్లో మహా వికాస్ అఘాది లేదు. అందుకే మీకు ఈ రిజల్ట్స్ రాకముందు కూడా చాలా క్లియర్గా మహారాష్ట్ర ప్రచారానికి వెళ్ళొచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తూ వచ్చారు ఎన్డీఏనే గెలుస్తుందని. సో దర్వాజో ఇప్పుడు హర్యానాలోనైనా చివరి వరకు కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మారు, ఆశించారు, అందరూ ఆశించారు, కానీ ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే ఈశ్వర్ మహారాష్ట్రలో గెలుస్తారు అనుకున్న మహారాష్ట్రలో ఓడిపోయారు, గెలిచే అవకాశం ఉందన్న జార్ఖండ్లో గెలిచారు. సో అందువల్ల ఒక మంచి అరుదుగా వచ్చిన ఒక అవకాశాన్ని ఒక రకంగా మహా వికాస్ అఘాది జార విడుచుకుంది. రైట్.